కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజ్ జరిగిందంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఏపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని షర్మిల మండిపడ్డారు. ఆధారాలతో సహా పేపర్ లీక్ అయినట్లు వెల్లడైన ఎన్డీఏ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మందికి టాప్ మార్కులు ఎలా వచ్చాయన్నారు. ఎన్డీఏకు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదని షర్మిల మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నా కేంద్రం మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల టైం చూసుకుని ఫలితాలను విడుదల చేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని, కమిటీల పేరుతో కాలయాపన చేస్తారని షర్మిల విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి మోదీ జపం మానేసి పేపర్ లీక్ ఘటనపై సమాధానం చెప్పాలన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని కోరారు. పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐ విచారణ జరిపి పరీక్షను మళ్లీ నిర్వహించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈరోజు ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి దీన్ని ఒక స్కామ్గా, ఎన్టీఏ పేపర్ లీక్ స్కామ్గా, కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు, ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు. చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా ఈ స్కామ్లో ఉంది, నీట్ స్కామ్లో ఉంది అని అనుకోక తప్పడం లేదు. ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది క్రమేణా ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా తగ్గుతూనే పోతుంది. దీనికోసం చట్టాలు చేస్తున్నారు తప్ప వాటి అమలు లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా అని అడుగుతున్నాం. ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలి. ఈ నీట్ రీ ఎగ్జామినేషన్ కూడా జరపాలి. ఈ నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామినేషన్ జరిపినప్పుడు మళ్లీ లీకులు కాకుండా చర్యలు తీసుకోవాలి.